సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు ఈ నోటీసులు ఇచ్చారు. సాక్షి విజయనగరం ఆఫీస్కి వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాక్షిపై కక్ష సాధింపు ధోరణిలో ఈ విచారణ కొనసాగుతోంది. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. సతీష్ మంత్రి కుమారుణ్ణి ఇప్పటివరకు పోలీసులు విచారించనే లేదు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్ జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి, కలెక్టర్ ఆదేశాలు ఇస్తే వెళ్లి ఆయన్ని కలిస్తే బాధితురాలు అప్పుడే కేసు నమోదు చేశారు. ఇప్పుడు చూస్తున్నాం బాధితురాలి కథనం ప్రసారం చేయడం కూడా తప్పన్నట్టుగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఏముందా నోటీసుల్లో? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, సాలూరులోని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ తనను వేధిస్తున్నాడని చెప్పి అత్యాచారం చేశాడని, అదేవిధంగా మంత్రి కుమారుడు తనను వేరొకరి వద్దకు వెళ్ళాలని ప్రేరేపించాడని బాధితురాలు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే ఈ వార్తా కథనాన్ని సాక్షి మీడియా ప్రసారం కూడా చేసింది. అయితే దీనిపైన విచారణ చేపట్టాల్సినటువంటి పోలీసులు ఆ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మీద అక్కడ ఉన్నటువంటి పిఏ సతీష్ కానీ లేకపోతే మంత్రి కుమారుడు తాలూకా సెల్ ఫోన్స్ కానీ తీసుకొని విచారణ చేపట్టాల్సింది. కానీ ఆ కథనాన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి టీవీ మీడియా మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఈ 94 BNS అనే పేరుతో వీళ్ళు అండర్ సెక్షన్ 94 BNSతో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా సాక్షి మీడియా పైన సాలూరు పోలీస్ స్టేషన్లో 146 FIR నెంబర్ 146/2025 కేసు నమోదైనట్టుగా మనకి ఇచ్చినటువంటి నోటీసులో తెలుస్తుంది. ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఈ కేసుని పూర్తిగా తప్పుతో పట్టించడానికి, ఈ కేసులోని పోలీసుల పైన తమ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి టీడీపీ నేతలు నేరుగా వాళ్ళ లెటర్ హెడ్ మీదే సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లెటర్ హెడ్ మీద గుల్ల వేణుగోపాల్ నాయుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మక్కువ అని చెప్పి ఉంది. ఈయనతో పాటు మరికొందరు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఈ లెటర్ హెడ్ మీద సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద అక్కడ పిఏని లేదంటే మంత్రి కుమారుడిని విచారించాల్సి ఉంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మాత్రం ఆగమేఘాల మీద సాక్షి మీద ఒక FIR నమోదు చేశారు. సాక్షి విజయనగరం కార్యాలయానికి వచ్చి పోలీసులు నోటీస్ అందజేశారు. ఆ నోటీసులోని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే నేరుగా సాక్షి మీద చర్యలు తీసుకోండి అని బరితెగించి ఫిర్యాదు చేసినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఈ కేసుని పూర్తిగా తప్పుతో పట్టించడానికి చూస్తున్నారు. యుగంధర్, నేరం ఏంటి ఇందులో? అంటే సాక్షి మీడియా చేసిన తప్పేంటని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే బాధితురాలి కథనం ప్రసారం చేశారు, ఆమె సైడ్ ఆఫ్ స్టోరీ విన్నారు, దాన్నే టెలికాస్ట్ చేశారు, నిజానిజాలు నిర్ధారించుకున్నారు. ఆమె సాక్ష్యాలతో సహా మొత్తం అంతా స్క్రీన్ షాట్స్తో సహా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదే అంశాన్ని సాక్షి ప్రసారం చేసింది. బిందు, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే తొలుత ఈ బాధితురాలు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్దకు తన తాలూకా కుటుంబ సభ్యులతో వెళ్ళి తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి పిఏ సతీష్ వేధిస్తున్నాడని చెప్పి ఏదైతే సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్స్ ఉన్నాయో, ఏదైతే సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎస్పీ కార్యాలయం దగ్గర చెప్పినటువంటి బాధితురాలు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో మంత్రి దగ్గర కూడా చెప్పడం జరిగింది. కానీ మంత్రి తన పిఏ సతీష్ పైన చర్యలు తీసుకోకపోవటం వలన ఆమె నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించారు. అదేవిధంగా మాధ్యమాలని మీడియాను కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఆమె ఈ తాలూకా వ్యవహారంలో ఆమె మాట వినలేదని బాధితురాలని దూరంగా ఉన్నటువంటి గుమ్మలక్ష్మీపురానికి, ఆమె ఉన్నటువంటి నివాస ప్రాంతానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నివాస దూరానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేస్తే బాధితురాలు స్వయంగా హైకోర్టు మెట్లెక్కి మంత్రి గుమ్మడి సంధ్యారాణి
సమాచారానికి ఎగెనిస్ట్ గా తీర్పు తెచ్చుకొని మరలా అదే సాలూరులో తన పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఆమెకి ఎవరూ సహాయం చేయకూడదు, ఏ ఒక్కరు కూడా మీడియా కానీ లేకపోతే పోలీసులు కానీ సహాయం చేయకూడదు అనేటువంటి కక్ష సాధింపు చర్యల భాగంగానే ఆమెకు సాక్షి మీడియా కథనాలు ప్రసారం చేసింది, ఆమె గోడ ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది. అయితే సాక్షి మీడియా బాధితురాలకు అండగా ఉంది. ఒక ఏదైతే లైంగిక వేధింపులకు గురైనటువంటి అత్యాచారానికి గురైనటువంటి ఒక మహిళకు అండగా ఉంది. అండగా ఉండకూడదు ఈ సాక్షి కూడా అని చెప్పి సాక్షి మీద వేధింపులకు పాల్పడుతున్నటువంటి చర్యగా మనం భావించవచ్చు. గుమ్మడి సంధ్యారాణి ప్రోద్బలంతో పోలీసులు కూడా ఈ కేసును పక్కదారి పట్టించి సాక్షి పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.